పల్నాడు జిల్లా వ్యాప్తంగా గుడ్ ఫ్రైడేను క్రైస్తవులు ఘనంగా జరుపుకున్నారు. ఈ పవిత్రమైన పర్వదినాన ఉదయం నుంచే భక్తులు ఉపవాస దీక్షతో యేసుక్రీస్తును ప్రార్థించారు. క్రీస్తు త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ చర్చిలు ప్రార్థనతో కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా పిడుగురాళ్ల యేసుక్రీస్తు శిలువ యాగ కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు శిలువను మోస్తే తమ పాపాలు తొలగుతాయనే విశ్వాసం. దీంతో శిలువను మోసేందుకు భక్తులు పోటీ పడ్డారు. నగరంలో భారీ సంఖ్యలో మహిళా భక్తులు చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రభునందు ప్రియులారా, కేటీవీ ప్రేక్షకులందరికీ కూడా గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తుంటున్నాం. కేటీవీ యాజమాన్యానికి, వీక్షకులందరికీ కూడా గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలుగు బ్యాప్టిస్ట్ టౌన్ చర్చి పిడుగురాళ్ల పక్షంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సర్వలోక మానవాళి పాపము నిమిత్తమై ఆయన పాప పరిహారము నిమిత్తము తన ప్రాణమును సమర్పించి ఆయన ఈరోజు సర్వమానవాళి కొరకు ఆయనే బలియాగము కాబోతున్నాడు. అందును బట్టి ఆయన శిలువలో మనందరి విమోచన కొరకై ఆయన చెల్లించిన తన ప్రాణ క్రయధనమును బట్టి సర్వమానవాళి ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా వారందరూ కూడా పాపము నుండి విమోచింపబడ్డారని, అలాగనే మానవాళి యొక్క పాపము క్షమించబడిందని, క్రీస్తు యేసు యొక్క రక్తము ఆయన మరణము మనుషులను మరణము నుండి వారిని పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను తీర్చి దేవునికి అంగీకారమైన బిడ్డలుగా చేయడానికి మరి ప్రభువారు ఈ మరణమును ఆయన పొంది ఉంటున్నారు. కనుక ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు యేసునందలి విశ్వాసము ద్వారా ఆయన కృపచేత ఆయన మరణ పునరుద్ధానముల ద్వారా మానవాళికి లభించిన ఈ గొప్ప జీవితాన్ని అందరూ కూడా పొందుకోవాలని కోరుతూ మరొకసారి తెలుగు బ్యాప్టిస్ట్ చర్చి టౌన్ బ్యాప్టిస్ట్ చర్చి పిడుగురాళ్ల పక్షంగా మరి వీక్షకులందరికీ యాజమాన్యానికి ప్రత్యేకమైన శుభాలు అభినందనలు తెలియజేస్తున్నాను.